బ్రేకింగ్ న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా లైంగిక వేధింపుల కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మంత్రి పిఏ సతీష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికీ విచారణకు పిలవలేదు. మెడికల్ టెస్టుల కోసం బాధితురాల్ని నిన్న సాయంత్రం ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు ఇంతవరకు ఎలాంటి మెడికల్ టెస్టులు నిర్వహించలేదని తెలుస్తోంది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు అందుబాటులో లేరా లేక కావాలనే తాత్సారం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వాట్సాప్ చాటింగ్ విషయంలో బాధితురాలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాడు మంత్రి పిఏ సతీష్. ఈ రోజు సాలూరు పోలీస్ స్టేషన్ కి సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాట్సాప్ చాటింగ్ ఎవరు చేశారు, ఎవరి ఫోన్ నుండి చేశారు అనే అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంపై మంత్రి సంధ్యారాణి, మంత్రి తనయుడు పృథ్వీ ఇంకా స్పందించలేదు. ఇదే అంశంపై మంత్రిని మీడియా ప్రశ్నించగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఆదివారం మంత్రి సంధ్యారాణి సాలూరు వచ్చే అవకాశం ఉంది. సోమవారం ప్రెస్ మీట్ ద్వారా ఈ అంశంపై స్పందించే అవకాశం ఉందని సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా లైంగిక వేధింపుల కేసులో సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మంత్రి పిఏ సతీష్ పైన కేసు నమోదు చేశారు, కానీ ఇప్పటికీ విచారణకు పిలవలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఈ ఆరోపణల విషయంలో ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి ఈ సమయానికి? బాధితురాల ఫిర్యాదు మేరకు ఇప్పటికే మంత్రి పిఏ సతీష్ పై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు, ఆర్థిక నేరం కావచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, అటెంప్ట్ రేప్ కావచ్చు, ఇలాంటి పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఎంతవరకు కేసు నమోదు చేసి సుమారు 24 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా సతీష్ ని సాలూరు పోలీసులు అయితే విచారణకు పిలవలేదు. అయితే బాధితురాలను విచారణకు పిలిచారు. బాధితురాల దగ్గర స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకున్నారు. తర్వాత ఆమెను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కూడా తరలించారు. కానీ ఇప్పటి వరకు ఆమె కూడా ఎటువంటి మెడికల్ టెస్ట్లు కూడా నిర్వహించకపోవడం కొన్ని అనుమానాలు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంతవరకు నిన్న ఈవినింగ్ నుంచి గైనకాలజిస్ట్ అందుబాటులో లేదంటే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఎందుకు టెస్టులు ఇంకా స్టార్ట్ చేయలేదు అనే దానిపై కూడా పలు అనుమానాలు తావిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే సతీష్ గతంలో మనకి ప్రెస్ మీట్ లో ఛాలెంజ్ చేశాడో సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్తాం, వాట్సాప్ చాటింగ్ ఎవరు చేశారో వాళ్ళే క్రియేట్ చేసుకున్నారా, నేను చేసుకున్నాను అనేది కూడా కొన్ని రోజుల్లో తేలుతుంది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఈ రోజు సాలూరు వచ్చి అదేవిధంగా ఆ అమ్మాయి అంటే బాధితురాల ఫోన్ కావచ్చు, అదేవిధంగా సతీష్ దగ్గర ఉన్న 2 ఫోన్లను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీ చేసి ఇద్దరిని కూడా పిలిచి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఏదైతే అటెంప్ట్ రేప్ కావచ్చు, అదేవిధంగా శారీరక లైంగిక వేధింపులు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక నేరం ఈ కేసుకు సంబంధించి విచారణ కాకుండా ఈ రోజు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశం కనిపిస్తాం చాలా స్పష్టంగా. మరోవైపు ఇప్పటికే మనం చూసుకుంటే మంత్రి సంజయ్ కానీ తనయుడు పృథ్వీ కానీ ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కూడా అందుబాటులోకి రాలేదు. వాళ్ళిద్దరిని కూడా అంటే మంత్రిని విజయవాడలో మీడియా ప్రజలు ప్రశ్నించినప్పటికీ కూడా ఆవిడ ఎటువంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నలు దాటవేయడం జరిగింది. అయితే ఈ విషయంపై స్పందించేది ఇంకో 2 రోజులు ఆవిడ స్పందించే అవకాశం ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు గత 3 రోజుల నుంచి అందుబాటులో లేని ఆమె రేపు సాయంత్రం సాలూరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన తర్వాత సోమవారం ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క లైంగిక వేధింపుల కేసు గురించి మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమెపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సీఎంఓ అధికారులు కూడా ఏదైతే బిగ్ టీవీ నిన్న చెప్పిందో, ఎందుకంటే నిన్న బిగ్ టీవీ కూడా బాధితురాలు చెప్పిన దాని ప్రకారం కూడా పోలీసులు విచారణ చేయాలి. అదేవిధంగా బాధితురాలు పెట్టిన కేసు ఫేకా నిజమా అనే దానిపై కూడా 2 వెర్షన్లో కూడా విచారణ చేయాలి. బిగ్ టీవీ కూడా అదే డిమాండ్ చేసింది. ఈ రోజు సీఎంఓ అధికారులు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే పిఏ సతీష్ పై లైంగిక ఆరోపణలు వస్తున్నాయో ఆ కేసును కూడా పూర్తిగా విచారణ చేయాలి. అదేవిధంగా బాధితురాలు పెట్టిన కేసులో నిజమెంత ఉంది. సో ఇన్ కేసు అది ఫేక్ అయితే మాత్రం ఆవిడపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎంఓ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసు ఏ విధంగా మలుపు తిరగనుంది, ఇన్ కేసు ఏదైనా రాజీ జరిగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేదంటే ఎందుకంటే అటు మెడికల్ టెస్టులు కూడా తాత్సారం చేస్తున్న పరిస్థితి, అదేవిధంగా మంత్రి ఇంతవరకు కూడా అంటే ఇంత జరుగుతున్న సొంత నియోజకవర్గంలో సొంత గ్రామంలో ఎంత పెద్ద రాష్ట్ర స్థాయి
కేసు జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. సాలూరులో అయితే ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ప్రత్యక్షంగా మనం చూడొచ్చు, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కానీ ఇదే విషయంపై మాట్లాడుకున్నారు ప్రస్తుతానికి. సో ఎంత జరుగుతున్నా కానీ గుమ్మడి సంజయ్ ఇంతవరకు కూడా నియోజకవర్గానికి రాలేదు. ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టాలన్న ఆలోచన ఆవిడకి ఉందో లేదంటే దీన్ని తాత్సారం చేసి పిఎస్ సతీష్ ని కాపాడాలనుకుంటుందో కూడా ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాదు. సో ఇన్ కేసు ఆవిడ కానీ రేపు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఎల్లుండు ప్రెస్ మీట్ పెడితే గానీ అంతవరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈలోపు పోలీసులు సతీష్ ని విచారణకు పిలుస్తారు, లేదంటే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడతో మాట్లాడిన తర్వాత విచారణకు పిలుస్తారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వాట్సాప్ చాట్స్ కనిపిస్తున్నాయి, వాట్సాప్ చాట్స్ ఎవరెవరి మధ్య జరిగాయి అంటే సతీష్ కూడా విచారణకి పిల్లలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. శివశంకర్ వాట్సాప్ చాట్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ స్క్రీన్ పైన. సో అది ఎవరితో చేశారనే దానిపైన అది నిజమైన వాట్సాప్ చాట్స్ అయినా లేదంటే ఎవరైనా పేరు అలాగా ఫీడ్ చేసుకొని వాట్సాప్ చాట్స్ చేసినట్టుగా ఏమన్నా చెప్తున్నారా పోలీసులు? రాజేష్, మనం చూసినట్లయితే రెండు రకాల వాట్సాప్ చాట్లు అయితే బయటకు వచ్చాయి. ఒకటి మంత్రి తనడు పృథ్వీ బాధితురాలతో వాట్సాప్ చాట్ చేసినటువంటి వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. అదేవిధంగా సతీష్ ఏదైతే బాధితురాలతో చాట్ చేశాడో ఆ వాట్సాప్ చాట్ కూడా బయటకు. అయితే పిఎస్ సతీష్ మాత్రం కేవలం బాధితురాలతో మాత్రమే కాదు, ఇంకొక ఇతర ముగ్గురితో కూడా ఇదే విషయం పైన పలుమార్లు చాటింగ్ చేసినట్టు కూడా ఆ చాటింగ్ కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా మంత్రి తనయుడు పృథ్వీ ఏ విధంగా బాధితులతో చాట్ చేశాడు అది కూడా బయటకు వచ్చింది. అయితే ఈ వాట్సాప్ చాటింగ్లన్నీ కూడా చాలా ఫేక్, ఇది ఎట్టి పరిస్థితులు నిజం కాదని సతీష్ ఇప్పటికే వాదిస్తున్న పరిస్థితి. దానిపై కూడా సైబర్ క్రైమ్ కి అయితే వెళ్ళాడు. అయితే వాట్సాప్ చాటింగ్ మాత్రం చాలా అసభ్యకరంగా జుగుత్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి నిర్ణయం మనం చూసాం, చాలా ఎక్స్క్లూజివ్ గా మనం చూసాం. వాట్సాప్ చాటింగ్ అంతా కూడా ఏ విధంగా అంటే మంత్రి తనయుడు పృథ్వీ ఏదైతే బాధితురాలను మొదటి నుంచి కూడా వదినాన్ని సంబోధించడం, అదేవిధంగా పిఎస్ సతీష్ ని అన్నయ్యాన్ని సంబోధించడం. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారం ఏంటి, గతంలో వీళ్ళిద్దరికి మధ్య ఎటువంటి వ్యవహారం నడిచింది, ప్రస్తుతం ఏదైతే మనకి బాధితురాలు వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వ్యవహారం నడుస్తా ఉంది. సో ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని అన్నిటిపై కూడా మంత్రి సంజయ్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనకి సన్నిహితంగా ఉంటూ తన దగ్గర పనిచేస్తున్నటువంటి టీడీపీ కౌన్సిలర్ కొడుకు మాత్రమే కాకుండా తనకి పర్సనల్ సెక్రటరీగా సతీష్ పనిచేస్తున్నాడు. సో కొన్ని సంవత్సరాలుగా వీళ్ళకి పరిచయం ఉంది, అనుబంధం ఉంది. కాబట్టి నేను తను కూడా రాజీనామా లేకుండా ఇదే ప్రస్తావించాడు, మీతో ఉన్న అనుబంధం చాలా ప్రేమగా ఆప్యాయంగా నన్ను చూస్తున్నారు, మీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, అందుకే రాజీనామా చేస్తున్నారు అతను చెప్పడం కావచ్చు. అయితే సంజయ్ అని ఆయన సతీష్ కి చెప్పి రాజీనామా చేయించిన అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క రాజీనామాపై మాత్రమే కాకుండా మొత్తం ఓవరాల్ కేసు అంతటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సీఎం అధికారులు కూడా ఇప్పటికే మన్యం జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.